తెలంగాణ పెన్షన్దారులందరికీ కూడా నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కింద మనకి ఈ యొక్క పెన్షన్ అనేది అందించబోతుందండి. గత ప్రభుత్వాలు ఆసరా పెన్షన్ కింద ఇస్తుంది. అయితే ఈ ప్రభుత్వం చేయూత పెన్షన్ కింద మనకి ఈ యొక్క పెన్షన్ పెంచి అందించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి ముందుగా ఏ ఏ జిల్లాలకు ఇవ్వనున్నారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. సో పెంచి ఇస్తామని చెప్పేసి అన్నారు కదా. సో ఎంత ఇస్తారు, సో బడ్జెట్ ఎంత కేటాయించారు, సో ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తం అప్డేట్తో సహా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ముఖ్యంగా పెన్షన్దారులు అందరూ కూడా మిస్ కాకుండా చూడండి చివరి వరకు. అయితే అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుందండి. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. ఇక్కడ మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ రద్దు చేస్తూ మనకి చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది అయితే అందించబోతుందండి. సో దీనికి సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ పెంచే ఆలోచన తెలుస్తుందండి. అయితే వృద్ధుల వితంతులకి 4016 రూపాయలు, దివ్యాంగులకి 6016 రూపాయల చొప్పున అందించబోతుంది. సో మీ అందరికీ తెలిసినట్లుగానే గతంలో మనకి వృద్ధుల వితంతులకి 2000 రూపాయలు, దివ్యాంగులకి 3000 రూపాయల చొప్పున అందించేది కదా. అయితే ఈ ప్రభుత్వం మనకి దీన్ని పెంచి అయితే అందించడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. కాకపోతే ఇప్పటికే గత నెలలో అంటే మనకి గతంలో చూసుకున్నట్లయితే మనకి చాలామంది పెన్షన్ అనేవి అయితే కట్ అయ్యాయి కదా. సో వారికి కూడా ఈసారి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందండి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ప్రతి ఏటా కూడా 22,000 కోట్ల నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మన నిధులు అనేవి అయితే త్వరలోనైతే విడుదల కాబోతున్నాయండి. అయితే దీనికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్ అయితే వస్తుందన్నమాట. అయితే దీనిపై మనకి రేపు ఎల్లులోగా అధికార ప్రకటన అయితే రావాల్సి ఉంటుందండి. ఈ యొక్క పెన్షన్ అప్డేట్పై అయితే ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.